ఇవాళ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సింధు. హైకోర్టులో ఈ రోజు కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ కి సంబంధించి ఏదైతే తీర్పు అయితే వెల్లడిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ కేసు రాష్ట్ర రాజకీయాలతో పాటు పరిపాలన వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ప్రస్తుతం అన్ని వర్గాల్లో కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు, అలాగే ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతంలో ఏర్పడిన సమస్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోసం రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ప్రత్యేక కమిషన్ అయితే ఏర్పాటు చేసింది. అయితే ప్రాజెక్ట్ నిర్మాణం, నాణ్యత, ఖర్చులు, డిజైన్ లోపాలు వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించడమే కమిషన్ లక్ష్యంగా ప్రభుత్వం అయితే పేర్కొంది. అయితే ప్రజాధనం భారీగా వినియోగమైన ఈ ప్రాజెక్ట్ లో జరిగిన లోపాలపై స్పష్టత అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడింది. అయితే ముఖ్యంగా ఈ కమిషన్ ఏర్పాటు విధానం, అలాగే అధికారులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు హైకోర్టును అయితే ఆశ్రయించారు. అయితే ముఖ్యంగా పిటిషన్ తరపున వాదనలు కూడా ప్రధానంగా వినిపించడం జరిగింది. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధంగా లేదని, ఇప్పటికే ఇతర దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్న సమయంలోని మరో కమిషన్ అవసరం లేదని, అలాగే కమిషన్ అధికార పరిధి స్పష్టం లేదని, అలాగే కమిషన్ చర్యలు వ్యక్తిగత ప్రతిష్టంగా భంగం కల్పించేలా ఉన్నాయంటూ కూడా ఇటు పిటిషన్లు అయితే పేర్కొనడం జరిగింది. అయితే ఇదే సమయంలో ప్రభుత్వం తరపు న్యాయవాదులు కూడా కమిషన్ ఏర్పాటు పూర్తిగా చట్టబద్ధమైందని కోర్టుకు అయితే వివరించారు. ప్రజాధనం వినియోగంపై పారదర్శకత తీసుకురావడం కమిషన్ ప్రధాన లక్ష్యం అంటూ కూడా వాదించారు. అయితే భారీ ప్రాజెక్టులలో లోపాలపై పూర్తి స్థాయి విచారణ అయితే అవసరం ఉందని తెలియజేశారు. అయితే కమిషన్ ఏర్పాటుకు చట్టపరమైన అధికారులు ప్రభుత్వం ఉన్నాయంటూ కూడా వాదనలు అయితే వినిపించడం జరిగింది. అయితే ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాక హైకోర్టు ఈ కేసు తీర్పును అయితే రిజర్వ్ చేస్తుంది. ఏప్రిల్ 22 అంటే ఈ రోజు ఈ తీర్పు వెల్లడిస్తామంటూ కూడా హైకోర్టు అయితే చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వెల్లడున్న తీర్పుపై రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఈ తీర్పు కూడా చాలా కీలకంగా ఈ కొన్ని అంశాలు స్పష్టమయ్యే అవకాశం అయితే ఉంది. అయితే పీసీ ఘోష్ కమిషన్ ఇంకా కొనసాగుతుందా లేదనేది అయితే తెలుస్తుంది. అయితే కమిషన్ అధికారులపై స్పష్టత వస్తుందా రాలేదనేది తెలుస్తుంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ దశ ఎలా ఉండబోతుందనే తెలుస్తుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రంలో అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టుగా అయితే గుర్తించింది. అయితే ఈ ప్రాజెక్టు పై వచ్చిన వివాదాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చకు దారితీశాయి. అయితే ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. మొత్తం కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ పై నేడు వెలువడున్న తీర్పు ఏదైతే రాష్ట్రంలో కీలక పరిణామాలు దారితీయనుందో అయితే కమిషన్ భవిష్యత్తుతో పాటు ప్రాజెక్టు పై జరిగిన విచారణపై ఈ తీర్పు ప్రభావం చూపే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చింది. రైట్, థ్యాంక్ యూ కుమార్. వరంగల్ జిల్లా మట్టెవాడ పిఎస్ పరిధిలో మహిళా కానిస్టేబుల్